సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణానదికి కర్ణాటక వంటి ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురిసినా వరదలొస్తాయి. చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినా వరదలొస్తాయి. ఎన్ని ఆనకట్టలు కట్టినా ఆపలేనంత వరద కృష్ణకు పోటెత్తుతోంది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు కృష్ణానది మహోగ్ర రూపం దాల్చింది. వరంగల్, ఖమ్మం, గుంటూరు జిల్లాల్లోని కొండల్లో పుట్టే వాగులు, వంకలు డజన్ల సంఖ్యలో కృష్ణలో కలుస్తాయి. ఇవన్నీ కలిసి కృష్ణా, గుంటూరు జిల్లాల్ని ముంచెత్తాయి. వీటిలో మానవ తప్పిదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు కృష్ణలో కలిసే చిన్న పెద్ద వాగుల కథేంటో చూద్దాం. ఒకప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లాలోని కొండవీటి కొండల్లో పుట్టి ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణానదిలో కలిసేదే కొండవీటి వాగు. కొండవీటి వాగు 5,000 క్యూసిక్కుల ప్రవాహాన్ని మాత్రమే తట్టుకోగలదు. అయితే తాజా వర్షాల వల్ల 15,000 క్యూసిక్కులకు పైగా ప్రవాహం ముంచెత్తింది. దీంతో రాష్ట్ర రాజధాని అమరావతితో సహా కృష్ణా కరకట్ట మీది సీఎం చంద్రబాబు అక్రమ నివాసం కూడా మునిగింది. కొండవీటి వాగు వల్ల అమరావతి పరిసరాల్లోని 13,500 ఎకరాలు ఎప్పుడూ ముంపునకు గురవుతుంది. అందులో రాష్ట్ర రాజధానికి సేకరించిన 10,600 ఎకరాలు కూడా మునుగుతుంది. ఇప్పుడు వెలగపూడిలోని సచివాలయం, హైకోర్టు అధికారుల క్వార్టర్స్తో సహా అన్ని ముంపునకు గురయ్యాయి. ఆ ప్రాంతమంతా చెరువులా మారిపోతే రోడ్లన్నీ కాలువల్లా మారిపోయాయి. మేడి కొండూరు మండలం పేరేచెర్ల దగ్గర మొదలయ్యే కొండవీటి వాగుకు వరదలొస్తే గుంటూరు అమరావతి రోడ్డు, ఉండవల్లి నుంచి అమరావతి వెళ్లే రోడ్లన్నీ మునిగిపోతాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. కొండవీటి కొండల్లో కురిసే ప్రతి వర్షపు చినుకు ఉండవల్లి దగ్గర కృష్ణానదిలో కలవాల్సిందే. లాంఫామ్ వరకు మెల్లగా సాగే వాగు లాంఫామ్ దాటాక వేగం పెరిగి మహోధృతంగా ప్రవహిస్తూ రెండు వైపులా ఉన్న భూముల్ని ముంచెత్తుతూ 29 కిలోమీటర్లు ప్రవహించి కృష్ణమ్మ ఒడిలో కలిసిపోతుంది. కొండవీటి వాగు వరదల్ని నివారించడానికి ఉండవల్లి దగ్గర ఎత్తిపోతలను నిర్మించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. లాంఫామ్ నుంచి వైకుంఠపురం వరకు డైవర్షన్ ఛానల్ను తవ్వి కృష్ణానదిలో కలిపితే వరద నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని నిపుణులు ఎప్పుడో చెప్పారు. కృష్ణానదికి కుడివైపు నుంచి ప్రవహిస్తున్న కొండవీటి వాగు ఒకవైపు ముంచుతూ ఉండగా మరోవైపు తెలుగు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో పుట్టి కృష్ణానదిలోకి ప్రవహించే వాగులు, వంకలు మరోవైపు నుంచి ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో నుంచి ప్రవహించే కట్లేరు, మునేరు, వైరా, పాలేరు వంటి ఏర్లు, ఉపనదులు కృష్ణానదిలో కలుస్తాయి. పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తర్వాత ప్రకాశం బ్యారేజీ వరకు నీటి నిల్వ చేసే అవకాశమే లేదు. ప్రకాశం బ్యారేజీలో కూడా 3 టీఎంసీల వరకు మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంది. ఎప్పటినుంచో చర్చల్లో ఉన్నట్లుగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన మినీ బ్యారేజీల నిర్మాణం రూపుదిద్దుకుంటే సుమారు 20 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకునే వీలుంది. వరంగల్ జిల్లా పాకాల సరస్సు నుంచి ప్రారంభమయ్యే మున్నేరు ఖమ్మం జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. 195 కిలోమీటర్ల మేర ప్రవహించే మున్నేరులో కూచివాగు, దూళ్లవాగు, నల్లవాగు, ఇసుకవాగు దారి వెంట కలుస్తాయి. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలోని లంకపల్లి అడవుల్లో కట్టలేరు మొదలవుతుంది. ఎన్టీఆర్ జిల్లా వీరలపాడు మండలం పాలెంపల్లి వద్ద వైరా నదిలో విలీనమవుతుంది. 65 కిలోమీటర్ల పొడవున ప్రవహించే వైరా నది ఖమ్మం జిల్లా వైరా పట్టణానికి ఎగువన చీమలపాడ రిజర్వ్డ్ ఫారెస్ట్ లో పుడుతుంది. ఇది ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర వద్ద మునేరులో కలుస్తుంది. వరంగల్ జిల్లా రఘునాథ్పల్లి మండలం కురచపల్లిలో పుట్టే పాలేరు 104 కిలోమీటర్ల పొడవునా ప్రవహించి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం రావిరాల వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాలు, కొండపల్లి కొండలు, పల్నాడు జిల్లాలో పుట్టే కొండవీటి వాగుల నుంచి ఏటా 100 టీఎంసీల నీరు కృష్ణానదిలో కలుస్తుంది. కానీ ఈ వాగులు, వంకలు కలిసిన తర్వాత కృష్ణానదిలో ఎక్కడా ఆనకట్టలు లేకపోవడంతో ప్రతి నీటి చుక్క సముద్రం పాలవుతోంది. ప్రవాహం మరీ ఎక్కువై వరదలొచ్చినప్పుడు ఊళ్లను, పొలాల్ని ముంచుతూ లక్షలాది మందిని నిరాశ్రయుల్ని చేస్తూ మహోగ్ర రూపంలో ప్రవహించే కృష్ణమ్మ వడివడిగా వెళ్లి కడలిలో కలుస్తుంది. ఇన్ని 100 టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకుని నిల్వ చేసుకునే అవకాశం లేదు. కానీ వీలున్న చోట బ్యారేజీలు నిర్మించితే కనీసం 20 టీఎంసీల నీటినైనా నిల్వ చేసుకుంటే వర్షాలు లేనప్పుడు ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.